హలో హాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియోస్కి ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మీరు డైరెక్ట్ స్టూడియోలోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా స్టూడియోలోకి ఎలా వెళ్ళాలో. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్ని ఓపెన్ చేసుకుని యూట్యూబ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీ ఛానల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది మనకి యూట్యూబ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది అనమాట, స్టూడియోలోకి. ఓకేనా? స్టూడియోలోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఇలా కొద్దిగా జూమ్ చేసుకోండి. ఇది ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ అని వస్తుంది. ఇది మన ప్లేలిస్ట్ అనమాట. ఇందులో ఏమేమి మన వీడియోలు ప్లేలిస్ట్లో పెట్టుకున్నామో అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడికి ఇలాగ సైడ్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ టైటిల్ మీద మీరు మీ ఛానల్ పేరు పెట్టుకోండి. నేనైతే తెలుగు టెక్ వీడియోస్ అని పెడతాను. తెలుగు టెక్ వీడియోస్ అని పెట్టాను. ఇక్కడ క్రెడిట్ అని ఉంది కదా, క్రెడిట్ మీద యాడ్ చేయండి, టిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయింది. మీరు ఈ మామూలుగా వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఈ వీడియో అప్లోడ్ తర్వాత కింద మనకి తమ్లైన్ గట్టి ఇచ్చేసిన తర్వాత కింద మళ్ళీ ప్లేలిస్ట్ ఇస్తాడు మనకి, ప్రతి వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా. అప్పుడు మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియో ఒక టైటిల్ అక్కడ ఇవ్వాలి. నేను మళ్ళీ మీకు అది కూడా చూపిస్తాను. దానికోసం నేను వీడియో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను, కానీ టైం పడుద్ది మనకి, మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్ది వీడియో అని చెప్పేసి నేను ఒక పాత వీడియోని నేను సెలెక్ట్ చేసి దాన్ని అక్కడ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈ వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన వీడియో మామూలుగా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత మీరు తమ్లైన్ ఇచ్చేసిన తర్వాత ఇంకో కింద ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, చూసారా? ప్లేలిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఎలాగ చేస్తారంటే ఇక్కడ ట్యాప్ చేయండి. ఫస్ట్ కొద్దిగా జూమ్ తగ్గించుకోండి. ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉంది కదా, ఈ యాడ్ టైటిల్ మీద మీరు ఏ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియో ఒక టైటిల్ ఇక్కడ ఇచ్చేసి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ డన్ అని కొట్టేయండి. తర్వాత ఇక్కడ పబ్లిక్ అని ఉంది కదా, పబ్లిక్లోనే ఉంచండి. అది దాన్ని మార్చవసరం లేదు. ఒకవేళ వీడియో ఎవరు చూడకూడదు, అది నా వరకే ఉండాలనుకుంటే కనుక మీరు ప్రైవేట్లో పెట్టుకోవచ్చు, కానీ పబ్లిక్లో ఉంచండి. మనం పబ్లిక్ కోసమే చేస్తున్నాము కాబట్టి పబ్లిక్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. పబ్లిక్లో పెట్టిన తర్వాత ఇక్కడ క్రెడిట్ అనే ఆప్షన్స్ని, ఇది నేను చేయట్లేదు కదా, నేను ఓకే చేయట్లేదు, ఆల్రెడీ నాకు ప్లేలిస్ట్ ఉందని నేను చేయట్లేదు. మీరు చేసేటప్పుడు మీరు ఇక్కడ టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో క్రెడిట్ అని ఉంటుంది, దాని మీద టిక్ చేస్తారంటే అది క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంతే ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ చేయడం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి తెలియక చాలాసార్లు ప్లేలిస్టులు చేయము, కానీ ప్లేలిస్టులు చేయడం వల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియో చూస్తూ ఉంటారు కదా, వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ కింద మన వీడియోలు కంటిన్యూగా ప్లే అవ్వాలంటే కనుక మన ప్లేలిస్టులు కంపల్సరీ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే చిన్న లక్ష్మి ఛానల్ని, తెలుగు టెక్ లక్ష్మి చిన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.